ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి పెద్ద వార్త వచ్చింది. అదే అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ సినిమా. ఈ సినిమాపై చైతు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ట్రైలర్ టీజర్ ఎప్పుడు వస్తాయి అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతు ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. కథ పరంగా ఇది ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం అని, అందుకే సినిమా నిర్మాణం కూడా భారీగా జరుగుతుందని తెలిపారు. కథలో ఉన్న డెప్త్ కారణంగా భవిష్యత్తులో దీనికి సీక్వెల్గా చేసే అవకాశం కూడా ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ముందుగా మొదటి భాగం ప్రేక్షకులకి ఎంతగా నచ్చుతుందో చూడాలని, వారి స్పందన ఆధారంగా తదుపరి భాగం గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అలాగే సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చైతు తెలిపారు. మేకర్స్ ముందుగా టీజర్ను విడుదల చేసి సినిమాకి సంబంధించిన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. టీజర్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ట్రైలర్ కూడా విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం. మొత్తానికి ఈ సినిమా ఒక విజువల్ స్పెక్టాక్యులర్గా ఉండబోతుందని, తన కెరియర్లో చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అవుతుందని చైతు చెప్పడంతో అభిమానులు ఈ సినిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు మరియు టెక్నికల్ టీం ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ సెట్లు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథను తెరకెక్కించనున్నట్లు సమాచారం. మైథాలజీ బ్యాక్డ్రాప్లో సరికొత్త కథనంతో వృషకర్మ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చైతు కూడా ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటూ తన లుక్ను పూర్తిగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. అదే సమయంలో ఈ సినిమాపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే వృషకర్మ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఈ ప్రాజెక్ట్పై రోజుకో కొత్త చర్చ మొదలవుతోంది. భారతీయ పురాణాల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ భారీ చిత్రం గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమాకు మరింత గుర్తింపు తీసుకువస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక అధికారిక ప్రకటనలు, ఫస్ట్ లుక్ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన కొత్త లుక్ మరియు ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి నాగచైతన్య చెప్పిన మాటల ప్రకారం ఈ సినిమా ఆయన కెరియర్లో పూర్తిగా కొత్త దశను సూచిస్తోంది. సాధారణంగా ప్రేక్షకులు ఆయన్ను రొమాంటిక్ లేదా ఫ్యామిలీ డ్రామా పాత్రల్లో చూసే అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ ట్రెజర్ హంటర్ పాత్ర కోసం ఆయన్ను తీసుకున్న ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ప్రేక్షకులకు ఆయన కొత్త యాంగిల్ చూపించబోతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, స్పెషల్ షూట్లు చూస్తే ఆయన రిఫిట్ బాడీ, స్టైలిష్ అవుట్ఫిట్లు మరియు అడ్వెంచరస్ వైబ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది సినిమా కోసం ఆయన చేసిన కృషి ఎంత విశేషమైందో తెలియజేస్తోంది. చైతు తన ఫిట్నెస్ రొటీన్ గురించి చెప్పడం ప్రారంభిస్తూ సాధారణ వ్యక్తిగత వ్యాయామం మాత్రమే కాకుండా సినిమా పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైన్ అయ్యాడని వెల్లడించారు. ట్రెజర్ హంటర్ పాత్రలో అడ్వెంచర్, యాక్షన్, ఫిజికల్ స్కిల్స్ అవసరమైందని, అందువల్ల తన శరీరాన్ని ఒక ఆయుధంలా వాడుకోవడం కీలకమని అన్నారు. ఆయన చెప్పినట్లే ఈ పాత్రలో నా బాడీ, మానసిక స్థైర్యం, అలాగే స్టామినా ఇవన్నీ కలిపి పాత్రను సత్యసంగతంగా చూపించడంలో సహాయపడ్డాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఆయనకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా ఈ కొత్త లుక్ మరియు శారీరకత ఒక కొత్త అనుభవం ఇవ్వబోతుంది. చైతు తన ఫ్యాన్స్ కామెంట్స్కి స్పందిస్తూ వ్యక్తం చేసిన మాటల్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన తన ఇమేజ్ని కేవలం అందానికి పరిమితం చేయకుండా పాత్రకు సరిపోయే విధంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. క్యూట్ అయినా, హాట్ అయినా చివరకు ప్రేక్షకులకి పాత్ర సబ్జెక్ట్గా రెలవెంట్గా ఉండటం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంటే తన వ్యక్తిగత ఇమేజ్కి కాకుండా సినిమా కథలో పాత్రకు అవసరమైన భావాన్ని, లుక్ని చూపడం ఆయన ప్రధాన లక్ష్యం. ఈ విధంగా చైతు సినిమా ద్వారా కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, తన అభిమానులకి సరికొత్త ఆఫరింగ్ ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని స్పష్టమవుతోంది. అతనిది కేవలం ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాదు, వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన దృష్టికోణం కూడా. ఒక హీరోగా పాత్రను పూర్తిగా అనుసరించడం ద్వారా ప్రేక్షకులతో బలమైన కనెక్షన్
సృష్టించగలడని చైతు భావిస్తున్నారు. కాబట్టి హాట్ లేదా క్యూట్ లుక్కి మించి కథకు సరిపడే విధంగా ఫిట్ అయ్యే విధానం ఆయన పని పద్ధతిలో కీలక భాగంగా ఉంది. ఇది అభిమానులకు చైతు వెర్సటైల్ నేచర్ని చూపిస్తూ అతని అంచనాలను మించి సినిమా పాత్రను ఆస్వాదించడానికి కొత్త అనుభూతిని ఇస్తోంది. నాగ చైతన్య చెప్పిన ప్రకారం వృషకర్మ సినిమా భవిష్యత్తులో సీక్వెల్ ఆవిష్కరణకు ప్రధాన నిర్ణయం మొదటి భాగం విజయం ఆధారపడి ఉంటుంది. అంటే సినిమా ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీస్ వద్ద రిజల్ట్, సోషల్ మీడియాలో స్పందనలు అన్నీ ఈ ఫ్యాక్టర్లు దర్శక ప్రొడ్యూసర్లకు పార్ట్ 2 పై నిర్ణయం తీసుకోవడానికి మార్గదర్శకంగా ఉంటాయని చెప్పారు. సినిమా మొదటి భాగం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే కథను కొనసాగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇది ఫ్యాన్స్ కోసం పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ప్రస్తుతంగా సినిమాపై ఆసక్తి ఫిక్స్ వద్ద ఉన్నప్పుడు సీక్వెల్ మీద అంచనాలు పెరుగుతున్నాయి. మరిన్ని విషయాలు చెప్పాలంటే నాగ చైతన్య ఫ్యాన్స్ సపోర్ట్ను కీలకంగా భావిస్తున్నారు. సీక్వెల్ కోసం కథ, యాక్షన్ సీక్వెన్స్లు, కొత్త డైరెక్టర్ల పరిచయం అన్నీ ఇవి మొదటి భాగం పైన ఆధారపడి ఉంటాయని ఆయన సూచించారు. అంటే వృషకర్మ పార్ట్ 2 ఫిక్స్గా రాబోతుందా అనే ప్రశ్నకు తక్షణమే సమాధానం లేదు. కానీ ఫలితాలు బాగుంటే ప్రొడక్షన్ టీం త్వరలోనే సీక్వెల్పై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఇది ఫ్యాన్స్కు పెద్ద ఉత్సాహాన్ని ఇస్తే మరొకరు నాగ చైతన్య ఈ రోల్లో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ను దర్శకుడు చందు మండోటి రూపొందిస్తున్నారు. చందు మండేటి తన సెన్సిబిలిటీతో విభిన్నమైన కథనాలను ప్రేక్షకుల ముందు ప్రభావితంగా తెచ్చి పెట్టడంలో మంచి పేరుని సంపాదించారు. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు థ్రిల్లర్, యాక్షన్, డ్రామా వంటి విభిన్న జానర్లో ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చాయి. ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన మైథాలజీ, అడ్వెంచర్ మరియు ట్రెజర్ హంట్ అంశాలను సమ్మిళితం చేసి ప్రేక్షకులకు ఒక కొత్త రకాలైన విజువల్ అనుభవాన్ని అందించాలనుకుంటున్నారు. సినిమా యొక్క స్క్రీన్ ప్లే, క్యూయింగ్, సెట్ డిజైన్ మరియు సాంకేతిక అంశాలు చాలా విస్తరంగా మరియు గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేయబడ్డాయి. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఆమె అందం ఆడియన్స్ మీద ప్రబల ప్రభావం మరియు పెర్ఫార్మెన్స్ స్కిల్ సినిమాకు అదనపు విలువను ఇస్తుందని అంటారు. మైథాలజీ మరియు అడ్వెంచర్ నేపథ్యంతో కూడిన ఈ కథతో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల పరిశీలన ప్రకారం సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ మరియు ఆర్ట్ డైరెక్షన్ విషయంలో ఈ సినిమా ఒక పెద్ద విజువల్ ఫెస్టివల్గా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రేక్షకులు తెలుగు సినిమా పరిశ్రమల్లో ఒక కొత్త ప్రీమియం స్థాయిని చూసే అవకాశం ఉంది. మొత్తానికి చెప్పాలంటే వృషకర్మ సినిమా ఇప్పుడు టాలీవుడ్లో చాలా పెద్ద అంచనాల్ని సృష్టిస్తోంది. చైతు ఇచ్చిన తాజా కామెంట్స్తో ఈ సినిమా మీద హైప్ ఇంకా పెరిగింది. అభిమానులు సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్, వర్క్షాప్ ఫోటోస్, క్లోజప్లు షేర్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతోంది. అందరూ ఎక్సైటెడ్గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందో, ముఖ్యంగా రిలీజ్ డేట్ ఎప్పుడు ఆసక్తిగా వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ప్రొడక్షన్ టీం నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని జాగ్రత్తగా పెంచుతోంది. మరియు ఇలా హైప్ మరింత పెరుగుతుండటంతో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.